అనేక రకాల ఈ సూక్ష్మజీవుల్ని తిరిగి భూమిలో ప్రవేశపెట్టాలంటే హ్మ్. ఏం చేయాలి? హ్మ్. ఆ పద్ధతి ఏంటి అనేది ఇప్పుడు మనం రైతులకు తెలియజేద్దాం. యెస్. దానికి ఒక 10 రోజులు, ఒకరోజు శ్రమ పడతాం. మళ్ళా చివరి రోజు మళ్ళా శ్రమ పడతాం. అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. ఈ ప్రక్రియలో రైతుకు కావాల్సింది బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు ఒక 500 కేజీలు కావాలి ఎకరానికి. ఇప్పుడు మనం చెప్తున్నది ఒక ఎకరానికి చేసే పద్ధతి. హ్మ్. బాగా కుళ్ళిపోయిన, బాగా నల్లగా మగ్గిపోయినటువంటి పశువుల ఎరువు ఒక 500 కేజీలు కావాలి. హ్మ్. తర్వాత బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసే బయో కంట్రోల్ ఏజెంట్స్, జీవ నియంత్రకాలు ఏవైతే అనుకుంటున్నామో ట్రైకోడెర్మా విరిడి మనకు గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తోంది. హ్మ్. తర్వాత కొన్ని కంపెనీలు కూడా మార్కెట్‌లో చేస్తున్నాయి. ఓకే. మీకు ఏది విశ్వాసం ఉంటే ఆ కంపెనీ మీద ఆ ప్రొడక్ట్ మీరు తీసుకోండి. హ్మ్. ఈ ట్రైకోడెర్మా విరిడి అనేది బయట దొరుకుతుంది. అది ఒక 10 కేజీలు. హ్మ్. తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది దొరుకుతుంది. అది కూడా గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తుంది. తర్వాత బయట ప్రైవేట్ కంపెనీలు కూడా మార్కెట్ చేస్తున్నాయి. హ్మ్. అది కూడా ఒక 10 కేజీలు. హ్మ్. ఈ 2 మేజర్‌గా చాలా రకాల హాని కలిగించే సూక్ష్మజీవుల్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే. తెగుళ్లకు కారణమైనటువంటి ఒక 10, 15 రకాల సూక్ష్మజీవుల్ని ఇవి కంట్రోల్ వచ్చుతాయి ఓకే. మేజర్‌గా. హుహు. హ్మ్. అందువల్ల నేను కూడా ఎప్పుడు ఈ రెండిటిని ఎక్కువ రికమెండ్ చేస్తాను. హ్మ్. సో, అదొక 10 కేజీలు, ట్రైకోడెర్మా విరిడి ఒక 10 కేజీలు, సూడోమోనాస్ ఒక 10 కేజీలు తీసుకోవాలి. హ్మ్. తర్వాత జీవన ఎరువులు. హ్మ్. అంటే మనం చెప్పాం గదా! ఇందాక గాలిలో ఉన్న నత్రజనిని మొక్క మొక్క తీసుకునేలాగా. తీసుకునేలా చేసేది. తర్వాత అవశేషాలుగా మారిపోయిన భాస్వరాన్ని, తర్వాత పొటాషియంని వీటిని గూడా మార్చి మళ్ళీ తిరిగి వినియోగంలోకి వచ్చేలా చేసేటివి కొన్ని ఉన్నాయి. వాటిని జీవన ఎరువులంటారు. హ్మ్. అజిటోబాక్టర్, రైజోబియం, పీఎస్‌బి. ఇవి గూడా మీరు ఒక్కొక్క రకం ఒక్కొక్క 5 కేజీలు, 5 కేజీల చొప్పున ఒక 4 రకాలు కొనాలి. ఓకే. ఈ ఈ ప్రక్రియ చేసే దానంలో ఇంట్రెస్ట్ కలగాలి. వాళ్ళకు ఖర్చు తగ్గించి మనము దీన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న ఉద్దేశ్యంతో ప్రతిభా బయోటెక్‌లో పెద్ద పెద్ద ఫర్మెంటర్స్ ఉంటాయి. 5,000 లీటర్ల ఫర్మెంటర్లుంటాయి. హ్మ్. సో, నేనేం భావించానంటే, మన తరపున రైతుకి ఒకటి ఉచితంగా ఇద్దాం అని నేను భావించిన. హ్మ్. భావించి జీవన ఎరువులనేటివి మనం ఫ్రీగా ఇద్దాము. హ్మ్. గవర్నమెంట్ దగ్గర కొన్న కేజీ రూ. 60. ఓకే. సబ్సిడీలో కొంటే రూ. 60. బయట ప్రైవేట్ మార్కెట్‌లో కొంటే కేజీ రూ. 120 ఉంటుంది. హుహు. సో, గవర్నమెంట్ సబ్సిడీలో రూ. 60 కేజీ సప్లై చేస్తుంది. హ్మ్. అది గవర్నమెంట్ దగ్గర తీసుకున్నా సరే 20 కేజీల 4 రకాల జీవన ఎరువులు ఒక్కొక్కటి 5 కేజీల చొప్పున కొంటే రైతుకొచ్చే ఖర్చు దాదాపు రూ. 1,200 వస్తది. హ్మ్. 20 కేజీలు రూ. 60 పెట్టి కొంటే ఆహ్, డాలర్ 12. హ్మ్. రూ. 1,200 ఖర్చొస్తది. హ్మ్. గవర్నమెంట్ దగ్గర కొంటే. హ్మ్. బట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయనేది అది రైతు ఇష్టం. మనం ఏం చేయలేం దాన్ని. హ్మ్. అదే ప్రైవేట్ కంపెనీలో కొంటే 2,400 నుంచి రూ. 2,500 అవుతుంది. హ్మ్. సో, ఈ జీవన ఎరువులు మనము రైతుకు ఉచితంగా అందిద్దాము హ్మ్. అన్న ఉద్దేశ్యంతో నేను ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని ఇస్తున్నాననమాట మార్కెట్‌లో. హ్మ్. అవని అనే పేరుతో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తున్నా. దాంట్లో ఈ 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువులు ఉచితంగా రైతుకిస్తున్నా నేను. హుహు. ఒక ప్రైవేట్ కంపెనీలో కొనాలంటే రూ. 2,400 పెట్టాలి. గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుంది. మీరు 100% సబ్సిడీ 100% ఇచ్చేస్తారు. సబ్సిడీ. ఓకే. ఉచితంగా ఇద్దాం. ఒక ప్రొడక్ట్ అన్నా మనము రైతుకి సేవ చేసే దాంట్లో ఒకటి ఇద్దాం మన తరపున సపోర్ట్‌గా. దాని విలువ తెలుసుకుంటాడనే ఉద్దేశ్యంతో అందులో మనం కలపవలసిన జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో 20 కేజీలకు సమానమైన జీవన ఎరువులు నేను ఫ్రీగా ఇస్తున్నాననమాట. కల్చర్ మొత్తం ఫ్రీగా కలిపేస్తున్నా ఓకే. రైతుకి. ఓకే. అంత స్ట్రాంగ్ ప్రొడక్ట్ అది. హుహు. ఇప్పుడు విశేషంగా రైతులు దాన్ని ఆదరిస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది దాంట్లో ఎంత శక్తి ఉందనేది. హుహు. కేవలం ఆర్గానిక్ ఫర్టిలైజర్‌గా చూడకుండా దాంట్లో ఇన్ని జీవన ఎరువులు ఇంత వాల్యూది ఆయన మనకు ఇస్తున్నాడు. అందువల్లే దీని ఫలితం ఇలా ఉంది అనేది గ్రహించేసినారు కాబట్టి, సో, దాన్ని విపరీతంగా తీసేసుకుంటున్నారు ఓకే. రైతులు కూడా. ఓకే. సో, ఈ అవని అనేది నేను ఫ్రీగా ఇస్తున్నా కాబట్టి 20 కేజీలు గవర్నమెంట్ దగ్గర కొన్న రూ. 1,200 అయితది. హ్మ్. బట్ నేను ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌లో ఇవి ఫ్రీగా కలుపుతున్నా. ఓకే. కలపడం వల్ల ఆ రూ. 1,200 మిగులుతుంది. ఓకే. సెపరేట్‌గా కొనాల్సిన పనిలే. హ్మ్. అందువల్ల దీని పేరు నేను చెప్తున్నా. అవని అనేది ఒక 2 బ్యాగులు హ్మ్. తీసుకుంటే నువ్వు ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే పే చేస్తావు. ఈ బయో ఫర్టిలైజర్‌కి పే చేయవు. ఓకే. సో, అదొక 2 బ్యాగులు. ట్రైకోడెర్మా 10 కేజీలు. సూడోమోనాస్ 10 కేజీలు. హ్మ్. బెల్లము ఒక 10 కేజీలు. బెల్లం గూడా ఉప్పు బెల్లంలాగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. అది తీసుకోకూడదు. హ్మ్. మనకు నల్లగా ఉంటుంది బెల్లం. తాటి బెల్లం అంట. తాటి బెల్లం, హ్మ్. సారా బెల్లం ఇలా పేర్లతో పిలుచుకుంటుంటాం. హ్మ్. అది చాలా బాగా పనిచేస్తది. హ్మ్. దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, అలా తాటి బెల్లం మీరు చెప్పినట్టు తాటి బెల్లం ఒక 10 కేజీలు. బంగాళాదుంపలు ఒక 2 కేజీలు. హుహు. మనము ఒక 50 లీటర్ల డ్రమ్ము తీసుకొని హ్మ్. దాన్ని నీటితో నింపి హ్మ్. దాంట్లో బాగా నున్నగా పగలగొట్టిన బెల్లం వేసి కరగబెట్టేసి హ్మ్.
తిప్పితే కరిగిపోతుంది కర్రతో. హ్మ్. అది కరిగిన తర్వాత ఈ 10 కేజీల ట్రైకోడెర్మా విరిడి పౌడర్‌ని, తర్వాత ఇంకో 10 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పౌడర్‌ని రెండిటిని కలిపి బాగా కర్రతో కలపాలి. హ్మ్. తర్వాత ఈ బంగాళాదుంపలు 2 కేజీలు ఉన్నాయి కదా! దాన్ని బాగా ఉడకబెట్టి, మెత్తగా ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా ఆ వాటర్‌లో కలిపేసేయాలి. ఓకే. మొత్తం దాన్ని అంతని బాగా కర్రతో బాగా కలపెట్టేసి దానిపైన బట్ట కట్టాలి. ఓకే. బట్ట మళ్ళీ ప్లాస్టిక్ పట్టలు ఇవి కట్టకూడదు. హ్మ్. ప్లాస్టిక్ పేపర్‌తో కప్పకూడదు. హ్మ్. గాలి దానికి తగలాలి. కానీ వేరే ఏవి పోకుండా ఉండడం కోసం బట్టను మాత్రం కప్పడం వల్ల వేరే దాన్ని లోపలికి గోనె పట్టాలు లాంటివా లేకపోతే కాటన్ క్లాత్ ఏమైనా కట్టాలి? కాటన్ క్లాత్ ఏదైనా గాలి తగలాలి. ఆక్సిజన్ కావాలి కాబట్టి వాటికి. హ్మ్. సో, అలా డ్రమ్ములో కలుపుకున్న తర్వాత ఒక 48 గంటలు ఉంచాలి. హ్మ్. ఒక రోజు అవుతానే మళ్ళీ ఆ బట్ట తీసి మళ్ళా ఒకసారి కర్రతో కలపెట్టేసి మళ్ళా కప్పి మళ్ళా 48 గంటలు అయిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఈ 48 గంటలు అలా ఉంచడం వల్ల ఏమవుతదంటే, ఆ పౌడర్‌లో ఉన్నప్పుడు అవి నిద్రావస్థలో ఉంటాయి. హ్మ్. మేము ల్యాబ్‌లో తయారు చేసిన దాన్ని అలాగే లైవ్‌గా పెడితే అది ఎక్కువ కాలం బ్రతకదు. హ్మ్. హ్మ్. సో, దాన్ని నిద్రావస్థలోకి తీసుకెళ్ళి పౌడర్ కలిపేస్తాం. హ్మ్. సో, అది తిరిగి దానికి ఆహారము, అనుకూలమైన వాతావరణం వచ్చే వరకు దాదాపుగా ఒక సంవత్సరం వరకు అది నిద్రావస్థలోనే ఉంటుంది. ఓకే. ఓకే. సో, అది నిద్రావస్థలో ఉంటుంది ఆ క్యారియర్‌లో. అంటే టాల్కమ్ పౌడర్‌లో కలుపుతాం దాన్ని. ఓహో! ఆ టాల్క్ పౌడర్‌లో కలిపినప్పుడు నిద్రావస్థలో దానికి అంటుకొని అది నిద్రావస్థలో ఉండిపోతుంది. తిరిగి దానికి ఆహారము, వాతావరణం అనుకూలం రాగానే బతుకుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఈ బెల్లము, ఆలుగడ్డల పేస్టు ఇవన్నీ కలిపి వాటర్‌లో ఏసి చేయగానే దానికి తేమ వచ్చేసింది. ఆహారం. ఫుడ్ వచ్చేసి. బెల్లంలో కర్బనం ఉంటుంది. రెడీమేడ్ పోషకాలు గూడా ఉంటాయి. మిగతావి హ్మ్. చెరుకు రసం నుంచి చేసి ఉంటాం కదా! దాంట్లో పోషకాలుంటాయి. బంగాళాదుంపలో హ్మ్. హై ప్రోటీను, దాంట్లో పోషకాలుంటాయి. హ్మ్. సో, ఇవన్నీ దానికి రెడీమేడ్ ఫుడ్ దొరకగానే అది మళ్ళీ జీవం పోసుకొని సంతానం మళ్ళీ ఉత్పత్తి చేయడం మొదలెడతది. ఓకే. ఈ సూక్ష్మజీవులు ఏవైనా సరే నిమిషానికి 1 8గా మారుతది. ఒక్క నిమిషానికి. ఒక నిమిషానికి ఒక బ్యాక్టీరియా ఒక 8ని పుట్టిస్తుంది. మీరు 48 గంటలు ఉంచుతారు అప్పుడు ఆడ. 48 గంటలు ఉంచుతాం. అంటే ఎంత గ్రో అయిపోతుంది. హ్మ్. 48 గంటల్లో ఆ డ్రమ్ములో ఉన్నదంతా పొటెన్షియల్‌గా మొత్తం సూక్ష్మజీవులతో బాగా గ్రో అయి ఉంటుంది. హ్మ్. దాన్ని తీసుకొని హ్మ్. మనము అవని 2 బస్తాలు 500 కేజీల పసులెరువు ఉంది కుళ్ళిపోయింది. హ్మ్. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన పశువుల కొష్టంలో గానీ, లేకుంటే దట్టంగా నీడ ఉన్న ఏదైనా ప్రదేశంలో ఎండ తగలకూడదు. హ్మ్. ముందు ఒక 4 అంగుళాలమైన కొంత ప్రదేశం పరుచుకోవాలి ఎరువు. 4 మనం కలిపిన తర్వాత దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని ఇలా పరచాలి. అది ఒక 4, 5 అంగుళాల ఎత్తొస్తుంది. పరిచిన తర్వాత మనం ఒక 50 లీటర్ల డ్రమ్‌లో దీన్ని తయారు చేసుకున్న ద్రావణాన్ని దాంట్లో 4 వంతు తీసుకొని చిలకరించాలి. ఈ ఈ పెండ పైన. మనం ఆ! ఒక లేయర్ ఏసాం గదా! లేయర్ ఏసాం. దాని మీద చిలకరించాలి. మళ్ళా ఇంకొక 4 వంతు దాన్ని తీసుకొచ్చి దాని మీద పరిచి మళ్ళా లేయర్ వేసి, మళ్ళీ ఇందులో ఉన్న ద్రావణాన్ని 4 వంతు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాని మీద చిలకరించాలి. ఓకే. ఇలా అయిపోయే వరకు లేయర్‌లేసుకుంటూ ఈ ద్రావణం తయారు చేసుకున్న దాన్ని అయిపోయే వరకు అలా చిలకరించుకుంటూ పోయిన తర్వాత మొత్తాన్ని మనము తిరగదోడాలి. హుహు. అంత బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. కలిపేసి ఒక మూలకు దాన్ని ఇలా పెట్టేసి నీడలో దానిపైన గోనెపట్టను తడిపిన గోనెపట్టను దాని మీద కప్పాలి. ఓకే. అంటే ఆరిపోకుండా ఉండడం కోసం. హ్మ్. గోనెపట్ట ఎందుకు వాడాలంటే గాలి తగలాలి గాలి మళ్ళీ. తగలాలి. ప్లాస్టిక్ పట్టలు కప్పామంటే గాలి తగలదు. హ్మ్. హ్మ్. ఉక్కపోత వస్తది, చనిపోతాయి అవి. హ్మ్. అందులో ఎరువు తీసుకున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. హ్మ్. ఎండిన ఎరువు తీసుకుంటారు చాలామంది. సమస్య అది. హ్మ్. కుళ్ళిన ఎరువు కుళ్ళిన కావాలి. ఎరువు తీసుకోవాలి. హ్మ్. చాలామంది రైతులకు ఇప్పుడు యువ రైతులకి ఏందంటే ఎండిన దానికి, కుళ్ళిన దానికి తేడా తెలియదు వాళ్ళకి. హ్మ్. 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 పాతకాలం వాళ్ళకి తెలుసు. కుళ్ళింది తెలుస్తుంది. ఏది, దెబ్బలో ఎండింది అడుగు ఏది. నుండి పైన వాటర్ హ్మ్. అవి అన్నీ పడుతుంటే ఎప్పుడైతే నువ్వు కుళ్ళని ఎరువు వాడినావో అప్పుడు ఈ కుప్ప చేసిన తర్వాత కొన్ని గంటలకి చేయి పెడితే లోపల వేడి తగులుతది. హ్మ్. కుళ్ళనిది వాడితే. కుళ్ళనిది వాడితే. ఆ ఆ! వేడి ఎంత ఉంటదంటే కొంతమంది మరీ పచ్చిది వాడరు తెలియక. ఎండింది గదా అనుకోని ఎండిందాన్ని తీసుకొచ్చి కలిపి చేస్తారు. విపరీతమైన హీట్ వస్తుంది. దాంట్లో చేయి పెట్టినా చేయి పెట్టలేని పరిస్థితి అంత అవును. హీట్ జనరేట్ అవుతుంది హ్మ్. ఎరువులో. హ్మ్. సో, దానివల్ల ఉపయోగం లేదు. హ్మ్. నువ్వు వేసిన మొత్తం చనిపోతుంది ఆడ. ఓకే. ఓకే. అందువల్ల బాగా కుళ్ళింది చదవాలి. హుహు. కుళ్ళింది వాడాలి. హుహు. ఈ ఈ జాగ్రత్త చాలామంది పాటించరు. ఓకే. పాటించకుండా మళ్ళా మన మీదకి నెట్టేస్తారనమాట. నేను హ్మ్. వాడినా సార్ అని చెప్తారు. హ్మ్. కానీ అది తెలుస్తది అర్థమైపోతది. హ్మ్. అది హీట్ జనరేట్ అయితే ఇది ఉత్పత్తి కావాలనమాట. చనిపోతది కదా! ఆ! సో, అలా కుళ్ళిన ఎరువుతో ఇలా ఇయన్నీ మిశ్రమంతో తయారు చేసుకొని, ఒక కుప్పలాగా పెట్టి, దాని మీద తడిపిన గోనెపట్టను కప్పాలి ఓకే. పూర్తిగా. హ్మ్. కప్పేసి 10 రోజుల వరకు 10-15 రోజుల వరకు ఆ గోనెపట్ట తడి ఆరుతుంటే మళ్ళీ చల్లాలి. హుహు.
పైన నీళ్ళు చిలకరిస్తూ ఉండాలి. స్ప్రింక్లర్ చేస్తే అయిపోతుంది. ఈలోపు నీ భూమి సిద్ధం చేసుకోవాలి. పైరు వేయక ముందు నువ్వు ఈ 10-15 రోజులు అలా పెట్టడం వల్ల నువ్వు మొదట 48 గంటలు 50 లీటర్లను బాగా బ్యాక్టీరియాను గ్రో చేసినావు. తర్వాత 48 గంటల తర్వాత అలా బతికి యాక్టివ్గా సంతానం ఉత్పత్తి చేస్తున్న తీసుకొచ్చి మళ్ళీ ఒక 500 కేజీల పసులేరు ప్లస్ ఇంకొక అవని 2 బ్యాగులు అంటే అదొక 80 కేజీలు ఉంటుంది. సో 580 కేజీలు దాంట్లో కలిపేసి ఇంకొక 10-15 రోజులు పెడుతున్నావు. అప్పుడు 50 లీటర్లో డెవలప్ అయింది. ఈ 580 కేజీలు ఇంకా డెవలప్ అయిపోతుంది, ఎక్కువ అవుతుంది. విపరీతంగా డెవలప్ అయిపోతుంది. సో దీన్ని తీసుకెళ్ళి భూమిలో తేమ ఉన్నప్పుడు భూమి లోపల పడేటట్లు చేయాలి దీన్ని. అంటే వెంటనే చల్లి సేద్యం చేయడమా, లేదా నీళ్ళు లేవు, తేమ లేదు, నీళ్లు పెట్టి తర్వాత సేద్యం చేసి వెంబడే ఇది చల్లేసి మళ్ళీ సేద్యం కప్పెట్టడం, ఇది చేయాలన్నమాట. తేమ ఉండాలి తప్పనిసరి భూమిలో. ఎండు నేలలో ఇది వేయకూడదు. ఓకే, చనిపోతుంది కదా. తేమ ఉన్నప్పుడు ఇది వేసి దాంట్లో మళ్ళీ లోపల పడేలా చేయడం వల్ల ఇది మళ్ళీ గ్రో అయిపోయి భూమిలో అంతా విస్తరిస్తుంది. ఓకే, తర్వాత దానికి వాతావరణం అనుకూలంగా లేకపోతే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఎందుకు ఈ పశువుల ఎరువు ఇవన్నీ చేస్తుంటే బయటే మనము ఎక్కువ వృద్ధి చేసుకుంటున్నాం. అంటే నువ్వు 20 కేజీలు కొన్నావు, నేను ఒక 20 కేజీలు నేను ఫ్రీగా ఇచ్చాను. సో ఈ 40 కేజీలు దాన్ని నువ్వు ఎంత డెవలప్ చేసినావు? 580 కేజీలు చేసావు. ఆ 10 రోజులు బయట నువ్వు గ్రో చేసినావు దాన్ని. సో 580 కేజీలు తీసుకెళ్ళి ఒక ఎకరం భూమిలో వేసినప్పుడు అప్పుడు ఆ ఎకరానికి సరిపడా జీవజాలం భూమిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. అందువల్ల ఈ ప్రాసెస్ చేసే ప్రవేశపెట్టాలి భూమిలో అని చెప్తాను. ప్లస్ ఎరువుతో పాటే నువ్వు భూమిలో వేస్తున్నావు కాబట్టి దానికి ఇంకొంతకాలం ఆహారం ఉంటుంది. అది భూమిలోకి పోయి స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది కదా. అంతవరకు దానికి నువ్వు రెడీమేడ్గా ఆహారం ఇస్తున్నావు. ఇంకా అది అక్కడ కుదుర్చుకునే వరకు దానికి ఆహారం ఇస్తున్నావు. ఇలా చేస్తేనే అది తిరిగి జీవం పెరుగుతుంది భూమిలో. అలా చేయకుండా నువ్వు ట్రైకోడెర్మా 10 కేజీలు, సూడోమోనాస్ 10 కేజీలు తీసుకుని దాన్ని డిఏపిలో కలిపేసి పోయి చల్లేసి, లేదా ఇసుకలో కలిపి చల్లేసి ఇలా చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇంత ప్రాసెస్ చేస్తేనే అది కరెక్ట్ చేసినట్టు. ఓకే, ఓకే.